హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శాన్ ఫుడ్ ల్యాబ్స్. ఈ వీడియోలో గుత్తి కాకరకాయ చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. దీనికోసం ఒక హాఫ్ కేజీ ఇలా చిన్నగా ఉన్న కాకరకాయల్ని తీసుకున్నాను. వీటిని ఎడ్జెస్ కట్ చేసుకొని ఇలా స్లిట్ చేసుకుందాం. లోపల ఉన్న సీడ్స్ని రిమూవ్ చేసి పక్కన పెట్టుకోండి. స్పూన్తో కానీ చేత్తో కానీ రిమూవ్ చేసుకుందాం. ఇలా అన్ని కాకరకాయల్ని ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఈ కాకరకాయలు చేదు పోవడానికి ఒక టీ స్పూన్ సాల్ట్, ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఒక 10 మినిట్స్ రబ్ చేసుకుందాం. ఇలా ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ బాగా రబ్ చేసుకొని 20 మినిట్స్ పక్కన పెట్టుకుందాం. స్టఫింగ్ కోసం ఒక టేబుల్ స్పూన్ కొరియాండర్ సీడ్, ఆల్సో నోన్ యాస్ ధనియాలు, 1.5 టేబుల్ స్పూన్ వేరుశనగలు, పువ్వులు ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర ఒక హాఫ్ టేబుల్ స్పూన్. దీన్ని లో ఫ్లేమ్ మీద డ్రై రోస్ట్ చేసుకుందాము. ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాలు, ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు. వీటిని బాగా మంచి స్మెల్ రిలీజ్ అయ్యేంత వరకు రోస్ట్ చేసుకుందాం. జీడిపప్పు 1 టేబుల్ స్పూన్. కొంచెం డ్రై అయిన పచ్చి కొబ్బరి చాలా టేస్ట్ ఇస్తుంది. ఇది మీ దగ్గర లేకపోతే ఎండు కొబ్బరి వాడుకోండి. 6 to 7 ఎండుమిర్చి కర్రీ లీవ్స్ వేసుకొని మంచి స్మెల్ రిలీజ్ అయ్యి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. మనం పక్కన పెట్టుకున్న కాకరకాయ సీడ్స్ని వేసుకుందాం. వీటిలో ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుందాం. వీటిని ఒక 4 to 5 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు ఒక 15 to 20 తీసుకుందాం. ఇవి చక్కగా ఫ్రై అయిపోయిందండి. దీన్ని ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకుందాం. మనం సోక్ చేసి పెట్టుకున్న కాకరకాయల్ని క్లీన్ చేసుకుందాం. వీటిని ఇలా రబ్ చేసుకుంటూ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ ఇలా లోపల బయట ఇలా రబ్ చేసుకొని వాటర్ అంతా స్క్వీజ్ చేసుకుందాం. ఇలా చేయడం వల్ల కాకరకాయలో ఉన్న బిట్టర్నెస్, చేదు మొత్తం పోతుందండి. కాకరకాయల్లో ఉన్న వాటర్ మొత్తం స్క్వీజ్ చేసుకుందాం. ఇప్పుడు కాకరకాయలు ఫ్రై చేసుకుందాం. ఈ కాకరకాయలు ఫ్రై చేసుకోవడానికి ప్యాన్ తీసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత మన కాకరకాయలన్నీ ఇందులో వేసుకుందాం. వీటిని స్లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుందాం. ఇలా 2 మినిట్స్ కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాం. లిడ్తో కవర్ చేసి ఒక 5 to 6 మినిట్స్ ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మనం చల్లార్చుకున్న వాటిని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇందులో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, కొంచెం ఇంగువ, కోర్స్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుందాం. ఇలా మరీ మెత్తగా కాకుండా ఇలా పలుకుల్లా ఉండేటట్లు గ్రైండ్ చేసుకుందాం. పక్కనుంచండి. కాకరకాయల్ని ఫ్లిప్ చేసుకుంటూ రౌండ్గా మొత్తం చక్కగా అన్ని వైపులా వేగేటట్లు ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్లిప్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఫ్రై అవ్వడానికి 20 మినిట్స్ వరకు టైం పడుతుందండి. ఇలా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకుందాం. కాకరకాయలు చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని ఈ కాకరకాయలలో ఫిల్ చేసుకుందాం. ఇలా వీడియోలో చూపించిన విధంగా దీన్ని ఇలా ఫిల్ చేసుకొని కొంచెం ప్రెస్ చేసినట్లు ఇలా చేసుకోండి. ఇలా అన్ని కాకరకాయల్లోనూ మసాలా ఫిల్ చేసుకుందాం. మసాలా స్మెల్ చాలా బాగుంటుంది. ఈ కర్రీ మీరు ఒక్కసారి ఇలా ట్రై చేస్తే ఎప్పుడు ఇలాగే ఇష్టపడతారు. ఇలా మనం ఫిల్ చేసుకున్న కాకరకాయల్ని సేమ్ ప్యాన్లో వీడియోలో చూపించిన విధంగా ప్లేస్ చేసుకోండి. ఇది 1 వీక్ వరకు నిల్వ ఉంటుంది. ఇలా 1 మినిట్ ఇలా ఫ్రై చేసుకొని స్లోగా ఫ్లిప్ చేసుకోండి. ఇలా అన్నీ ఫ్లిప్ చేసుకున్న తర్వాత మిగిలిపోయిన మసాలాని ఇందులో వేసుకుందాం. ఈ కర్రీ కొంచెం కూడా చేదుగా అనిపించదు. దీనిని బాగా మిక్స్ చేసుకొని 1 మినిట్ ఫ్రై చేసుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసుకుందాం. మన గుమగుమలాడే గుత్తి కాకరకాయ రెడీ అయిపోయింది. స్మెల్ హెవెన్ అన్నమాట. అంత బాగుంది. చేస్తుంటేనే నోరూరిపోయింది నాకు. మీరు కాకరకాయ ఇష్టపడని వాళ్ళు కూడా ఇలా చేసుకొని ట్రై చేయండి. ఎప్పుడు ఇలాగే ఇష్టపడతారు. పిల్లలు కూడా
చక్కగా తినేస్తారు. కర్రీ వేడి వేడి అన్నంలో చాలా చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చిందా? మీకు నచ్చినట్లయితే నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. మరో వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ. స్టే బ్లెస్డ్. బాయ్ బాయ్.